తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఏసీసీ ఇన్ఛార్జ్ వచ్చారు. మీనాక్షి నటరాజన్ ని కొత్త ఇన్ఛార్జ్ గా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటి వరకు ఉన్న దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ వస్తున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షి నటరాజన్ అక్కడ యూత్ కాంగ్రెస్ చీఫ్ గా పనిచేశారు. 2009లో ఎంపీగాను ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శిగాను పనిచేశారు. తెలంగాణతోనూ మీనాక్షి నటరాజన్ కు పరిచయం ఉంది. గతంలో భూదాన్ పోచంపల్లి నుంచి పాదయాత్ర చేసి కార్యకర్తలను ఎంతో ఉత్తేజపరిచారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. రైట్, మనకి తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏదైతే దీపాదాస్ మున్షి ప్లేస్ లో మీనాక్షి నటరాజన్ కి ఛాన్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ ను నియమించారు. అనూహ్యంగా ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. రాత్రి కొన్ని రాష్ట్రాలకు, దాదాపుగా 9 రాష్ట్రాలకు ఇన్ఛార్జీలతో పాటు ఇద్దరు ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, మరి కొంతమందిని అయితే ఇన్ఛార్జీలుగా సెక్రటరీలుగా కావచ్చు, ఇన్ఛార్జ్ సెక్రటరీలుగా ఏఐసీసీ నియమించింది. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఇన్ఛార్జి మార్పు, దీపాదాస్ మున్షిని అనూహ్యంగా మార్చడం వెనుక గల కారణాలు ఏంటి అన్న చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉంది. మధ్యప్రదేశ్ కు చెందినటువంటి మీనాక్షి నటరాజన్, ఆమె ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ లో తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షురాలుగా పనిచేశారు. యూత్ కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అధ్యక్షురాలుగా కూడా ఆమె కొద్ది కాలం పాటు పనిచేశారు. ఆ తర్వాత ఏఐసీసీ కార్యదర్శిగా కూడా ఆమెని ఏఐసీసీ ఎంపిక చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ను నియమించింది. మీనాక్షి నటరాజన్ ను నియమించడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. వాళ్ళిద్దరు కూడా ఆమెతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ ఇద్దరు కూడా ఎన్ఎస్యూలో పనిచేసినప్పుడు కావచ్చు, యూత్ కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు మీనాక్షి నటరాజన్ తో ఉన్నటువంటి అనుబంధాన్ని అయితే వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఇక మరి దీపాదాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా అనూహ్యంగా మార్చడంపై మాత్రం పార్టీలో చర్చ అయితే జరుగుతూ ఉంది. ఆమె నిన్న కులగణనకు సంబంధించి గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ నిన్న ఆమె ఆ కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. ఇంకా సీఎం ఢిల్లీ కార్యక్రమం ముగించుకొని సీఎం ఢిల్లీ బయలుదేరారు. సీఎం ఢిల్లీ బయలుదేరిన కొద్దిసేపటికే రాష్ట్ర వ్యవహారాల మార్పు జరిగింది. మరి ఇక దీనికి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.